1923లో జపాన్లోని ఓడేట్ అనే పట్టణంలో కుక్కపిల్ల పుట్టింది. ఆ కుక్కపిల్లను టోక్యోలోని ప్రొఫెసర్ హిడెసబురో ఉయెనోకి బహుమతిగా ఇస్తారు. కుక్కలంటే ఎంతో ఇష్టమున్న ప్రొఫెసర్ ఆ కుక్కపిల్లకు హాచికో అని పేరు పెడతారు. ప్రతిరోజు ఉదయం ప్రొఫెసర్ ను సిబుయా రైల్వే స్టేషన్ కు వీడ్కోలు చెప్పి సాయంత్రం ఆయన తిరిగి వచ్చే సమయానికి స్టేషన్ కు వెళ్లి ఎదురుచూస్తుంది. ఒకరోజు ప్రొఫెసర్ ఉయెనో అకస్మాత్తుగా హృదయాఘాతంతో మరణిస్తారు. కానీ హాచికోకు ఈ విషయం తెలియదు. తన యజమాని తిరిగి వస్తాడని ఆశిస్తూ ప్రతిరోజు అదే సమయానికి సిబుయా స్టేషన్ కు వచ్చి ఎదురు చూస్తుంది. స్టేషన్ సిబ్బంది హాచికో పట్ల సానుభూతితో ఆహారం ఇస్తారు. అయినప్పటికీ హాచికో తన యజమాని కోసం నిరీక్షిస్తూనే ఉంటుంది. ఇలా దాదాపు 10 సంవత్సరాలు గడిచినా హాచికో తన నిరీక్షణను వీడలేదు. ఈ విశ్వాసపాత్రత స్థానిక వార్తాపత్రికల్లో ప్రచురితమై జపాన్లో హాచికోకు జాతీయ గుర్తింపు లభించింది. చివరికి 1935లో హాచికో మరణించింది. ఆమె నమ్మకానికి, ప్రేమకు గుర్తుగా సిబుయా స్టేషన్ వద్ద హాచికో విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కథ ప్రతీకగా నిలిచింది.